నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ ప్రారంభించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. కళ్యాణ వెంకటరమణ స్వామివారి హుండీ ఆదాయం 4 లక్షలు. రోడ్డుపై గుంతలు పొడిచిన మేస్త్రి గోపాల్. మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ. నీటి కాల్వలో లభ్యమైన మృతదేహం. వార్తలోని వివరాలు. జీఎస్టీ స్లాబులను 2కు తగ్గించడం వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. దీనివల్ల ఏటా సుమారు 8,000 కోట్ల పన్ను ఆదా అవుతుందని చెప్పారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ వాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద గురువారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఆర్టీఓ కార్యాలయం నుంచి చిత్తూరు పట్టణంలో గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మోటార్ సైకిల్ నుంచి కార్లు, వ్యాన్లు, ట్రాక్టర్ల వరకు అన్ని రకాల వాహనాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ర్యాలీలో ప్లకార్డులను ప్రదర్శించి జీఎస్టీ 2.0 పై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీని 4 నుంచి 2 స్లాబులకే కుదించి సుమారు 99% వస్తువులను 5% స్లాబుల్లోకి చేర్చడం వల్ల పన్నులు భారీగా తగ్గుతాయని చెప్పారు. ముడి సరుకుపై కూడా పన్నులు తగ్గడం వల్ల ఆయా వస్తువుల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని అన్నారు. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్య బీమా, మందుల ధరలు కూడా భారీగా తగ్గుతాయని చెప్పారు. తగ్గిన జీఎస్టీ లాభాలను ప్రజలకు తెలియజెప్పేందుకు జిల్లా అంతటా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా 4 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. గోవిందరాజస్వామి అనుబంధ ఆలయాల సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా 4,71,410 రూపాయల నగదు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయం 3 నెలల పాటు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలని చెప్పారు. సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్, విజిలెన్స్ సెక్యూరిటీ కృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది చెంగప్ప, సెక్యూరిటీ శ్రీకాంత్, వాహనం బేరర్లు నరేంద్ర, చింటూ, చిన్న, సాయికృష్ణ, భక్తులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సామాన్య మానవుడికి మేలు కలిగేలా జీఎస్టీ 2.0 ద్వారా పన్ను విధానంలో సంచలనాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం పొంగనూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై చేపట్టిన ర్యాలీని ముఖ్య అతిథిగా హాజరైన చెల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించారు. కేంద్రంలో జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ ఇందిరాగూడల నుంచి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. Super GST! Super GST!
ప్రసంగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా జీఎస్టీ స్లాబులను ప్రభుత్వం సవరించిందని ఆయన అన్నారు. దీనిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సామాన్యులు ఉపయోగించే 99% వస్తువులను 5% స్లాబ్ పరిధిలోకి చేర్చారని చెప్పారు. దీనివల్ల సామాన్య ప్రజలకు అవసరమైన ముఖ్యమైన వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఈ ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని వైసీపీ ప్రయత్నిస్తూ ఉందన్నారు. నకిలీ మద్యం రాష్ట్రంలోకి దింపిందే వారేనని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్, సింగిల్ విండో అధ్యక్షులు పగడాల రమణ, మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, సివిరెడ్డి, గిరిబాబు, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, ఇబ్రహీం, సుహేల్ బాషా, షామీర్లాల్, శ్రీనివాసులు మొదలియార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు, రాజారెడ్డి, నానబాల కుమార్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్, ప్రసాద్ స్వామి, వనమలదిన్ని గిరి, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఎంవీఏ సుప్రియ, అసిస్టెంట్ ఎంవీఏ సతీష్, తహసీల్దార్ రాము, మెప్మా సిబ్బంది, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పథకము రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క వస్తువుల మీద కూడా దాదాపు 99 వస్తువుల మీద ఈరోజు చాలా తగ్గురగ రేట్లు వచ్చాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం గొప్పతనం అని చెప్పి మనం అందరం తెలియజేసుకోవాలా. మనమందరం కూడా నరేంద్ర మోడీ గారికి అవుతేనేమి, చంద్రబాబు నాయుడు గారికి అవుతేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అవుతేనేమి మీ అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. సోదరులారా, ప్రతి కుటుంబానికి కూడా ఎంత చిన్న కుటుంబానికైనా కూడా ఈ జీఎస్టీ వల్ల సంవత్సరానికి 20,000కు తక్కువ లేకుండా ఆదాయం లభిస్తుందని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. అందరూ గమనించాలా, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాల్లో చేపడుతూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిత్యం ప్రజలకు పనికొంచే నిత్యావసర వస్తువుల మీద కూడా అన్నిటి మీద దీని ప్రభావము చూపుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరందరూ గమనించాలా, ఈరోజు రాష్ట్రంలో మన పెద్దలు, మన అనుభవజ్ఞులు, దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ గల ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రంలో పరిగెత్తా ఉంటే దేశమన్నీ కాదు రాష్ట్రాలన్నీ కూడా అతను చూసే పరిస్థితికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ చూడని పరిశ్రమలు, ఒక్క పరిశ్రమ మీరు ఆలోచన చేయండి. ఈరోజు గూగుల్ సంస్థ నిన్న వైజాగ్ వచ్చిందంటే దేశంలోనే చెప్పుకోగలిగిన సంస్థ అది. అటువంటి సంస్థ ఈరోజు మనకు వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి బ్రాండ్ చూసే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అటువంటి సంస్థలు ఈ 15 నెలల్లోనే ఎన్నో ఈ రాష్ట్రానికి తెప్పించి నిద్ర ఆహారం లేకుండా పోరాడుతూ ఉంటే యువత కోసము, ఉద్యోగాల కోసము ప్రతి రాష్ట్రంలో రాత్రి మూగలో 75 సంవత్సరాల ముఖ్యమంత్రి తిరుగుతూ ఉంటే ఈ దుర్మార్గులు
ఈ వైసీపీ నాయకులు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంతా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా కల్తీ సారాయిని చెప్పుకోవడము, కల్తీ మద్యంలో గత 5 సంవత్సరాలు కూరకపోయింది మీరు. నేను అడుగుతాను వైసీపీ నాయకులను, కల్తీ మద్యం తయారు చేస్తా ఉంటే మీ వైసీపీ నాయకులు ఏమన్నా పట్టుకున్నారా? లేదే ప్రభుత్వమే కన్ను తెరిచి ఈరోజు కల్తీ మద్యాన్ని పట్టుకొని ఎంతటి వారినైనా శిక్షించే కార్యక్రమం మా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా 5 సంవత్సరాల లోపల కల్తీ మద్యాన్ని గురించి మాట్లాడినారా? ఎంతమంది ప్రజలు చచ్చిపోయినా కూడా మీరు ఒక్కరోజు పట్టించుకున్న పాపాలు కూడా పోలేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను మొబ్బు పెట్టాలంటే మీ వల్ల ఇంకా జరిగే పనే కాదు. ఎక్కడ చూసినా అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా కాదు రాష్ట్రాల వ్యాప్తంగా అతన్ని చూసి నేర్చుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఇకనైనా 15 నెలలు అయింది, ఇంకొక 15 నెలలకి ఈ రాష్ట్రం ఏ విధంగా పరుగులు పెడుతుందో చూడండి. చంద్రబాబు నాయుడు ఘనత అనేది ప్రజలకు అందరికీ తెలుస్తుంది. అన్ని సంక్షేమ పథకాలు కూడా అందజేసి ప్రజల మనోభావాన్ని గెలుచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ పొంగనూరులో టపాకాయల దుకాణాల ఏర్పాటుకు స్థలాన్ని అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ రాము, అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు సంయుక్తంగా కలిసి గురువారం పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ మైదానాన్ని పరిశీలించారు. చుట్టూ గృహాలు, షాపులు ఉండటంతో దుకాణాల ఏర్పాటుకు అనుకూలంగా ఉండదని అధికారులు భావించారు. పొంగనూరు పురపాలక కార్యాలయంలో గురువారం ఆయుధ పూజ నిర్వహించారు. మున్సిపల్ వాహనాలు, పారిశుద్ధ్య వాహనాలు, వస్తువులకు కమిషనర్ మధుసూదన్ రెడ్డి పూజలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మున్సిపల్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్మికులు డాన్సులు వేస్తూ ఎంతో ఉత్సాహంగా ఆయుధ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డిఈ మహేష్, మేనేజర్ రెడ్డీశ్వరి, ఏఈ రూపేష్, టిపిఎస్ జగదీష్ రెడ్డి, ఆర్ఐ నాగరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. ఎవరు వస్తారు ఏదో చేస్తారని కూర్చుంటే సమస్య పరిష్కారం కాదని, నడుం బిగిస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మేస్త్రి గోపాల్ నిరూపించారు.
కట్టపై పెద్ద దర్గా నుంచి బీడీ కాలనీ వరకు రోడ్డుపై గుంతలు పడి నిత్యం ఎవరో ఒకరు కింద పడి గాయాల పాలవుతున్నారు. అయినా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో గురువారం ఎన్ఎస్పేట మఠం వీధికి చెందిన మేస్త్రి గోపాల్ స్పందించి స్వచ్ఛందంగా ఎంతో ఓపికగా గుంతలను పూడ్చారు. ఈ మార్గంలో విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల పాదచారులు మరియు ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు తన ముందే కింద పడి గాయపడ్డారని, వాటిని నివారించేందుకు తన వంతుగా సామాజిక స్పృహతో గుంతలు పూడుస్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా ఇదే తరహాలో రోడ్డుపై గుంతలు పూడ్చామని, శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు. గోపాల్ స్ఫూర్తికి వాహనదారులు, స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. మాది ఎన్ఎస్పేట మఠం వీధిలో ఉండేది. ఏందో ప్రశాంతంగా ప్రజలు పోనీ అనేసి ఇట్లా పని చేస్తూ ఉంటారు. నేనే డబ్బులు పెట్టించి మన్ను తోలించుకొని గుంతలకంతా మసీద్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు కూడా వేస్తూ వస్తూ ఉంటాను. మంచితనానికి తావు లేకుంటే లేదు. పేరు గోపాల్. ఎన్నేళ్ళ నుంచి వేస్తున్నావు? 2-3 ఏళ్ళ నుంచి వేస్తూ ఉన్నాను నేను. ఏరియా మొత్తం ఆ దర్గా దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు. పొంగనూరు మండలం యాతల వంకలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కాల్వలో వ్యక్తి మృతదేహాన్ని గురువారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. పొంగనూరు పారిశుద్ధ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న 24 మంది ఉద్యోగులకు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూనె, చీరలు, టవల్స్, చెప్పులు, సోపులు, సమ వస్త్రాలను కార్మికులకు అందజేశారు. జిల్లా కలెక్టర్ను సంప్రదించి అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా అందే విధంగా చూస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేనేజర్ రెడ్డీశ్వరి, శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. మరియు దీపావళి పండుగలో భాగంగా ఈరోజు పొంగనూరు పురపాలక సంఘంలో చెందిన పారిశుద్ధ్య కార్మికులు అందరూ కలిసి కార్యాలయానికి సంబంధించిన అన్ని వాహనములకు ఆయుధ పూజ చేయడం జరిగినది. పూజ జరిగిన తర్వాత రెగ్యులర్ వర్కర్లకు 24 మందికి, మగ వర్కర్లకు 12 సోపులు, 4 లీటర్ల కొబ్బరి నూనె, 2 జతల యూనిఫాము, 3 టవళ్ళు, 2 జతలు యూనిఫామ్ ఇవ్వడమైనది, 2 జతల చెప్పులు ఇవ్వడమైనది. అలాగే లేడీ వర్కర్స్కి 3 చీరలు, 2 జతల చెప్పులు, 12 సబ్బులు, 4 లీటర్ల కొబ్బరి నూనె, 3 టవల్స్ అందజేయడం జరిగింది. మన దగ్గర మొత్తం 24 మంది రెగ్యులర్ వర్కర్లు ఉన్నారు. అందులో లేడీస్ 10 మంది ఉన్నారు, జెంట్స్ 14 మంది ఉన్నారు. 24 మందికి ఈ దినము మరియు రేపు వాళ్ళకి రావాల్సిన యూనిఫామ్ కానీ, సబ్బులు కానీ, ఆయిల్స్ కానీ, చెప్పులు కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకసారి కలెక్టర్ గారి ఆర్డర్స్ తీసుకొని ఆయన పర్మిషన్ ఇస్తే వాళ్ళకు కూడా ఇస్తామని తెలియజేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ ప్రారంభించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. కళ్యాణ వెంకటరమణ స్వామివారి హుండీ ఆదాయం 4 లక్షలు. రోడ్డుపై గుంతలు పొడిచిన మేస్త్రి గోపాల్. మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ.
నీటి కాల్వలో లభ్యమైన మృతదేహం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.